రేవంత్ రెడ్డి గారు ఈ సిద్దిపేట ప్రజల, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కేసీఆర్ గారి, హరీష్ రావు గారి యొక్క కృషి వల్ల నిర్మించబడినటువంటి ఫ్యాక్టరీని ప్రారంభించడానికి రేవంత్ రెడ్డి గారు రావడం, దాన్ని ప్రారంభించటం, ఈ సందర్భంగా నేను ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రారంభించింది కేసీఆర్, హరీష్ రావు, శంకుస్థాపన చేసింది కేసీఆర్, హరీష్ రావు అయితే కత్తెర హైదరాబాద్ నుంచే జేబులో పెట్టుకొని వచ్చి ప్రారంభించింది రేవంత్ రెడ్డి గారు. ఏదేమైనప్పటికీ మా రైతుల ఆకాంక్షలు నెరవేరినాయి, రైతుల ఆశయాలు నెరవేరినాయి. ఈ ప్రాంత రైతులకు మేలు జరిగేది కాబట్టి ఈ సందర్భంగా రైతులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు వచ్చి సాధించింది ఏందయ్యానంటే ఫ్రీ బస్సులు, మహిళలను ఇబ్బంది పెట్టి ఉచితంగా మహిళలను తీసుకొని వచ్చి మా మహిళలను ఇబ్బంది పెట్టి పామాయిల్ ప్రారంభించినటువంటి క్రెడిట్ను కొట్టేయడానికి ప్రయత్నం చేసిండు, ఉచితంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసిండు. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట కొరగబెట్టింది ఏం లేదు. ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పక్క జిల్లాల నుంచి తరలించారు. సిద్దిపేట జిల్లా నుంచి కాకుండా, సిద్దిపేట నియోజకవర్గానికి కాకుండా ఎక్కడెక్కడి నుంచో నారాయణపేట నుంచి, గద్వాల నుంచి, వికారాబాద్ నుంచి, ఖమ్మం నుంచి జనాలను తీసుకొని వచ్చి సమావేశాన్ని పెట్టుకొని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఇంకా విచిత్రం ఏంటంటే సిద్దిపేటకు వచ్చినా కూడా కొడంగల్ మీదనే ధ్యాస ఆయనకు. ఎంతసేపు ఎక్కడ ఏం దొరుకుతుంది ఎత్తుకొని పోయి కొడంగల్లో వారేసుకుందామనేటువంటి ధ్యాస తప్ప ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రజల అందరి సంక్షేమాన్ని కాంక్షించాలి, ఈ రాష్ట్రాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి కాదు. సిద్దిపేట పామాయిల్ ఫ్యాక్టరీ చూడంగానే పాపం ఆయనకి ఈర్ష్య కలిగింది. ఇంత మంచి ఫ్యాక్టరీ తెల్లారు లేస్తే నన్ను ఆట ఆడుకుంటున్నటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గంలో ఇది ఉండే, ఇంత మంచి ఫ్యాక్టరీ నాకు లేకపాయని చెప్పి ఆ ఈర్ష్య బయటపడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఏమని, నేను ఇక్కడ ఏదో గొప్ప ఫ్యాక్టరీ నేనే కట్టినా, ఇట్లాంటి ఫ్యాక్టరీని నాకు కూడా మంజూరు చేయమని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నట్టు, తానేదో అడుగుతున్నట్టు, ఆయనని అడుక్కుంటున్నట్టుగా ఒక ప్రయత్నాన్ని చేసిండు సన్నాయి నొక్కులు నొక్కుంటా. నిజంగా నీకు అటువంటి ఈర్ష్యనే లేకపోతే, మీకు సిద్దిపేట నియోజకవర్గం మీద నీకు వివక్షనే లేకపోతే మా వెటర్నరీ కాలేజీని ఎందుకు తరలించుకుపోయినావో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెటర్నరీ కాలేజీని తీసుకుపోయినట్టే పామాయిల్ ఫ్యాక్టరీని కూడా తీసుకుపోతుంటుంది అని అన్నావు. వెటర్నరీ కాలేజీని తీసుకుపోయిన మాట నిజమని నీకు నువ్వుగా ఒప్పుకున్నట్టే కదా. కానీ ఇక్కడ ఏమిచ్చినావు నువ్వు? సిద్దిపేటకు వచ్చి ఇచ్చిందేమి లేదు. నువ్వు ఏమిచ్చినావో 27 నెలల్లో సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే రావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 27 నెలల కాలంలో మా సిద్దిపేట మీద నువ్వు చూపెట్టిన వివక్ష ఏందో, కొడంగల్కు నువ్వు మంజూరు చేసుకున్నటువంటి నిధులేందో లెక్కలతో సహా చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే చర్చకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేటలో గెలిచిన ఎమ్మెల్యే మంత్రి అవుతాడని అది 1000% నిజం. సిద్దిపేటలో గెలిచిన ఎమ్మెల్యే గెలిచేది హరీష్ రావే, మళ్ళా మంత్రి అయ్యేది కూడా హరీష్ రావే అనేది 100కి 100 పాళ్ళు నిజం. పొద్దున సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో హరీష్ రావు ఇక్కడ గెలవడము అంతే నిజం, మళ్ళీ మంత్రి అయ్యేది కూడా అంతే నిజం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. 24 సంవత్సరాలుగా ప్రజల తలలో నాలుకై నిరంతరం ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజా సమస్యల కోసం ప్రజల కష్టాలే తన కష్టాలుగా
భావించేటువంటి హరీష్ రావు సిద్దిపేటలో ఎప్పుడు అజేయుడుగానే నిలుస్తాడు. సిద్దిపేటలో 2029లో గెలిచేది హరీష్ రావే, మంత్రి అయ్యేది కూడా హరీష్ రావే. నువ్వు ఎక్కడ చూసినా విషపూరితమైనటువంటి మాటలు, అసత్యపు మాటలు మాట్లాడడం తప్ప ఒక్కటి కూడా నిజం మాట్లాడేటువంటి చరిత్ర నీకు లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అసత్య ప్రచారాల మీద, అబద్ధపు పునాదుల మీదనే గద్దెనెక్కినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. నువ్వు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి పనులనే, శంకుస్థాపనలు జరిగినటువంటి పనులనే నువ్వు రాష్ట్రమంతా ఎట్లయితే కత్తెర జేబులో పెట్టుకొని రిబ్బన్లు కత్తిరించినందుకు దిగినావో, సిద్దిపేటకు కూడా అదే పని మీద వచ్చినావు. అదే కత్తెర పట్టుకొని సిద్దిపేటలో కూడా మేము శంకుస్థాపన చేసి మేము నిధులు మంజూరు చేసినటువంటి పనులనే ప్రారంభించడానికి వచ్చినావు తప్ప కొత్తగా నువ్వు ఒరగబెట్టింది ఏం లేదు. సిద్దిపేటకు కొత్తగా ఇచ్చింది కూడా ఏం లేదు. జరిగినటువంటి సమావేశం ఖర్చు 15 కోట్ల పై చిలుకుంటుందని మేము అనుకుంటున్నాం. సుమారుగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎన్నడో శంకుస్థాపన జరిగి ఎన్నడో నిధులు మంజూరైనటువంటి ఫ్యాక్టరీని ఇన్ని రోజులు తాత్సారం చేసి ఈ మధ్యనే పూర్తి చేసి ప్రారంభించడానికి వచ్చినటువంటి నువ్వు ప్రజాధనాన్ని, కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మాట నిజం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏప్రిల్ 13, 2022 నాడే ఫ్యాక్టరీకి 300 కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది. ఎన్నడో 2022లోనే శంకుస్థాపన జరిగింది. 300 కోట్లు ఆయిల్ ఫెడ్ ద్వారా ఆనాడే మంజూరు ఇవ్వడం జరిగింది. 2014లోనే భూసేకరణ చేసి 2014లోనే భూసేకరణ జరిపి 105 ఎకరాలు భూసేకరణ జరిపి అందులో 62 ఎకరాలు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి కేటాయించినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మంత్రి హరీష్ రావు గారిది. 300 ఎకరాలు ఫ్యాక్టరీకి ఇచ్చినామని నీకు అంతపాటి అవగాహన ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ ఎంబడొచ్చినటువంటి అధికారులు నీకు ఇచ్చినటువంటి సమాచారం ఎంత డొల్లనో నీకు ఒకసారి తెలియాలి. అక్కడ సేకరించినటువంటి భూమి టీజీఐఐసి ద్వారా 2014లో 105 ఎకరాలు సేకరించి అందులో 62 ఎకరాలు మాత్రమే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేటాయించి ఇంకా మిగిలిన భూమి టీజీఐఐసి ఆధీనంలో ఉంది. అక్కడ భూసేకరణ ఎంత జరిగిందో తెలియదు, ఫ్యాక్టరీకి ఎంత భూమి కేటాయించినరో కూడా తెలియదు. 300 ఎకరాలు భూమి కేటాయించిన ఫ్యాక్టరీకి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం నిజంగా సిగ్గుచేటు. వాస్తవంగా 300 కోట్ల రూపాయలు ఆనాడే మంజూరు చేసి 250 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీకి, 50 కోట్ల రూపాయలు రిఫైనరీకి అని చెప్పి అప్పుడే నిధులు మంజూరు చేయడం జరిగింది. సిద్దిపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ సిస్టానికి 141 కోట్లతోటి శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా తెలియదు ఆయనకు. 2016లో సిద్దిపేట మున్సిపాలిటీకి ఆనాడు అమృత్ కింద 300 కోట్లతోటి ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని పూర్తి చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో ఎన్నికల్లో ఆనాడు చెప్పడం జరిగింది. సిద్దిపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని తెస్తాం, సిద్దిపేటలో దోమలు లేని, పందులు లేని సిద్దిపేట నిర్మాణంలో చూస్తామని ఆనాడు కేసీఆర్ గారు చెప్పడం. 2016లో 14లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో 300 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రారంభించడం. 2021 నాటికి సిద్దిపేటలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ నిర్మాణం చేసినాం. కానీ 2021లో మళ్ళీ కొన్ని గ్రామాలు విలీనమైన తర్వాత, కొత్తగా అప్లికేషన్ ఏర్పడిన తర్వాత దానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలని 2023లోనే మళ్ళీ కూడా ప్రతిపాదనలు తయారు చేసి
మళ్ళీ కూడా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వాటిని కూడా ప్రతిపాదనలు తయారు చేసి పంపడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులకు మంజూరైన పైసలు. కానీ ఇదంతా కూడా ముందు చూపుతోటి దీన్నంతా కూడా చేసింది హరీష్ రావు, కేసీఆర్ గారు అయితే ఏదో శంకుస్థాపన చేసి మేమేదో మంజూరు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ ప్రతిపాదనలు పంచింది మేము, దీని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తెచ్చింది మేము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ నిన్న శంకుస్థాపన చేసి నేనే డబ్బులు ఇచ్చాననే మాట మాట్లాడుతున్నాను. ఇంకో విషయానికి వస్తే ఏదైతే శిల్పారామం ఉందో ఆనాడు 35 కోట్లతోటి గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 35 కోట్లతోటి కూడా ఆనాడు మంజూరు ఇచ్చడం పనులు కూడా ఆంతరికంగా ఆగిపోయినాయి. దాని ముచ్చట చెప్తలే, నక్లేశ్వరుడు ముచ్చట చెప్తలే, శిల్పారామం ముచ్చట చెప్తలే. పిఎస్సీలో ఆనాడు ఏదైతే మంత్రి గారు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు సిద్దిపేటకు 2 పిహెచ్సీలు కావాలి, 2 ఉన్నాయి, ఇంకా 2 కావాలని మంజూరు చేసి వాటి భవనాలు కూడా పూర్తి చేసినాం. ఒకటి అంబేద్కర్ నగర్లో భవనం లేకపోతే ఆర్టీఓ ఆఫీస్ కట్టినాం. ఒకటి ప్రశాంత్ నగర్లో పిహెచ్సీ కావాలని 8వ వార్డులో ఆ భవనం కూడా కట్టినాం. కానీ ఏదో మేము కొత్తగా మంజూరు ఇచ్చినాం, మేము భవనాలను ప్రారంభించినామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి మా శర్మన్న అన్నట్టు మాకు ఏదైతే 1070 కోట్ల రూపాయలు రావాల్సి ఉందో అన్నీ కూడా విడుదల చేసి మంజూరు ఏదైతే ఆగిపోయిన పనులు అన్నీ కూడా పునఃప్రారంభించి అప్పుడు చెప్పుకుంటే గొప్పతనం ఉంటుంది. కానీ ఏదో చేసిన వాటికి వాతలు పెట్టినట్టు నువ్వు శంకుస్థాపన చేసినా ప్రారంభోత్సవాలు చేసినా అనేది గొప్ప కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సిద్దిపేట మీద ప్రేమ చూపాలి తప్ప ఈర్ష్య ఉండద్దు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి అన్ని చూసి ఆ కొడంగల్లో చేసుకుంటా అని చూస్తూ ఉన్నాం. అవంతా కూడా తప్పు. సిద్దిపేట ప్రజలు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్నో ఏళ్ళ తపన వాటి అన్నిటి కూడా అన్నీ చేయడం జరిగింది తప్ప నువ్వేదో మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేయడానికి, మా ప్రాంత ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తే రాబోయే కాలంలో తప్పకుండా నీకు నూకలు చెల్తాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకు రావాల్సి వచ్చిన పైసలన్నీ కూడా విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాం.